ఈరోజు మనం వెల్కమ్ టు డెర్రీ ఎపిసోడ్ 3 గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఎపిసోడ్ 2 అయితే యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. ఎపిసోడ్ 2 ఎండింగ్‌లో ఒక కార్ అయితే దొరుకుతుంది కదా! సో ఆ కార్‌లో అయితే చాలా శవాలైతే ఉంటాయి. సో అంతటితో అయితే ఎపిసోడ్ 2 అయితే పూర్తవుతుంది. సో ఎపిసోడ్ 3 స్టార్టింగ్‌లో అయితే 1962 అనమాట. సో 1962లో ఒక ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ. అంటే ఒక ఊరు ఉంటుంది. సో ఆ ఊర్లో అయితే ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో జరుగుతున్నప్పుడు అక్కడ ఒక పిల్లాడైతే పెన్నీ వైస్ లాంటి ఒక వేషం వేసుకున్నదనైతే చూస్తాడు. సో అక్కడ బెలూన్ కూడా ఉంటుంది. ఆ బెలూన్ కూడా చూస్తాడు. అక్కడ ఒక మ్యాజిక్ షో అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో అతను ఏం చెప్తాడంటే అక్కడ ఉండే అతను, సో లోపలికి వెళ్ళి చూడు, ఇక్కడ మ్యాజిక్ అయితే చాలా అయితే ఉంటుంది అని చెప్పి అయితే ఇంకా అబ్బాయిని అయితే లోపలికైతే పంపిస్తాడు. సో లోపలికి వెళ్ళబోయే ముందు అక్కడ దూరంగా ఒక బొమ్మ అయితే ఉంటుంది. పెన్నీ వైస్ లాంటి ఒక బొమ్మ. సో అక్కడ బెలూన్స్ కూడా అయితే ఉంటాయి. సో ఇంకా అక్కడ ఒక పాప కూడా వేషం అయితే వేసుకొని ఉంటుందన్నమాట. సో అలాంటిదే. ఇంకా ఏం జరుగుతుందంటే ఆ అబ్బాయి అయితే లోపలికైతే వెళ్తాడు. లోపలైతే చాలా భయంకరంగా అయితే ఉంటుంది. అంటే చాలా వేషాలు అయితే వేసుకుంటా ఉంటారనమాట వాళ్ళు. సో అందరూ దాన్ని చూసి కొంచెం స్కారీగా అయితే ఉంటుందన్నమాట. సో అందరూ దాన్ని చూసి భయపడుతూ ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళగానే ఒక అతను అయితే పియానో వాగిస్తూ ఉంటాడు అనమాట. సో పియానో అయితే వింటూ ఉంటారు అందరూ. కానీ అక్కడ లోపలికి ఆ అబ్బాయి వెళ్ళిన వెంటనే అక్కడ కొంచెం అంతా విచిత్రంగా అయితే జరుగుతూ ఉంటుంది. అంటే చాలా విచిత్రమైన బొమ్మలు, అంటే సంథింగ్ చాలా విచిత్రంగా అయితే ఉంటుంది. సో ఆ అబ్బాయి దాన్ని చూసి అయితే భయపడతాడు. ఇంకా ఒక చీకటి రూమ్లోకి అయితే వెళ్తాడు అనమాట. సో అందరూ అక్కడే ఉంటారు. ఇంకా ఆ అబ్బాయిని ఒకటి లోపలికి రా అని చెప్తాడనమాట. సో చెప్పిన వెంటనే అప్పుడే మనకి పెన్నీ వైస్ ఐస్ అయితే చూపిస్తారు. కానీ ఇంక ఈ అబ్బాయి నమ్మి ఇంకా లోపలికి అయితే వెళ్తాడు. సో లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక ఏజ్ పర్సన్ అయితే ఉంటాడనమాట. సో అతనికి అయితే ఒక కన్ను అయితే ఉండదు. సో అతను అయితే మ్యాచ్ బాక్స్లో లైట్ వెగిలించి ఇట్లా పెట్టుకుంటాడు అనమాట ముఖానికి. సో ఆ అబ్బాయి అయితే చాలా భయపడిపోయి ఇంకా బయటికి అయితే వచ్చేస్తాడు. సో ఆ అబ్బాయి బయటకు వచ్చినాక తెలుస్తుంది ఏంటంటే అది మెంటల్ వాళ్ళది అని చెప్పేది తెలుస్తుంది. సో ఇంకా అబ్బాయి భయపడిన వెంటనే ఇంకా బయటకు వచ్చేసి ఇంకా మొత్తం చూస్తూ ఉంటాడు. సో చూస్తున్నప్పుడు అంతలోపే వాళ్ళ డాడీ అయితే అక్కడికి వస్తాడనమాట. ఇంకా మనం వెళ్ళాల్సిన విషయం ఉంది, మనం వెళ్ళాలి అని చెప్పి అయితే వాళ్ళ డాడీ అక్కడి నుంచి అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళేటప్పుడు క్యాటర్ బిల్లర్ ఉంటుంది కదా, అది తనకైతే ఇష్టం అనమాట. సో దాన్ని కొనిపిమని చెప్పి అయితే వాళ్ళ డాడీ అయితేనే అడుగుతాడనమాట. అడిగిన వెంటనే ఇంకా వాళ్ళ డాడీ కాదని లేక ఇంకా తనకైతే అదైతే కొనిపిస్తాడు. సో కొనిపించిన వెంటనే ఇంకా వాళ్ళ కార్లో అయితే వెళ్తూ ఉంటారు. మధ్యలో కార్ ట్రబుల్ అయితే వస్తుంది. సో ట్రబుల్ ఇచ్చిన వెంటనే వాటర్ తీసుకొని రాపు అని చెప్పి అయితే వాళ్ళ అబ్బాయికి అయితే చెప్తాడు. సో వాటర్ తీసుకొని వచ్చేటప్పుడు అయితే అక్కడ ఒక అమ్మాయి సెల్ చేసే అమ్మాయి అయితే పరిచయం అవుతుంది. సో ఆ అమ్మాయితో వెళ్ళి ఆడుకోవడానికి అయితే వెళ్తాడు. సో ఒక దట్టమైన అడవి ఉంటుంది. సో ఆ అమ్మాయితో ఆడుకుంటా ఏమవుతుందంటే అలానే లోపలికి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా చుట్టుపక్కల ఎక్కడ చూసినా అయితే తనకి రిటర్న్ ద్వాప్ అయితే కనిపించదు. సో కనపరావడంతో ఇంకా అక్కడే ఒక పెద్ద ముసలాయన ఉంటాడు కదా, ఫస్ట్లో స్టార్టింగ్లో భయపడి ఉంటాడు కదా. సో అదే ముసలాయన వచ్చేసి ఈ అబ్బాయిని అయితే కొంచెం భయపెడతాడు. సో అబ్బాయి ఎంతగా పరిగెత్తినా బయటకు అనేది మాత్రం దారి అయితే ఉండదన్నమాట. ఇంకా అంతలోపే ఏమవుతుందంటే ఇంకా పరిగెత్తుకుంటా వెళ్తూ ఉంటారు. ఇదంతా పెన్నీ వైస్ పనే అని మనకు అర్థమవుతుంది. ఇంకా అర్థమైన వెంటనే ఇంక అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తుంది. అదే అమ్మాయి అయితే వస్తుంది. సో అమ్మాయి వచ్చిన వెంటనే అక్కడి నుంచి అయితే రాయి అయితే విసురుతుంది. సో రాయి విసరడంతో తనకైతే దెబ్బ అయితే తగులుతుంది ఆ దయ్యంకి. సో దెబ్బ తగిలిన వెంటనే ఇంక అక్కడి నుంచి అయితే పడిపోతుంది అనమాట అది. ఇంకా పడిపోయిన వెంటనే ఏమవుతుందంటే ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరి వెంట అయితే తరుముతుందనమాట అది. సో తరమడానికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళిద్దరు అంటే ఆ అమ్మాయి ట్రైబల్ అమ్మాయి అనమాట. సో అక్కడే ఊళ్ళో ఉంటారు కదా, సో వాళ్ళకైతే తెలుసనమాట ఎట్లా దావా అని చెప్పి అయితే. ఇంకా ఆ అబ్బాయినైతే తీసుకొని అయితే అక్కడి నుంచి అయితే దావలో తప్పించేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంక ఇద్దరు కలిసి అయితే బయటైతే పడిపోతారు. ఇంకా సీన్ కట్ చేస్తే ఇంకా లిల్లీ వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే మెంటల్ హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తుంది కదా. సో జాయిన్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇంకా అక్కడైతే ఇంకా డాక్టర్ అయితే చెప్తాడు, ఇంకా మీకేం ఇబ్బంది అయితే లేదు, మీరు మీ అమ్మాయిని చూసి అయితే వెళ్ళిపోవచ్చు అనేది చెప్తాడు. సో చెప్పిన వెంటనే ఇంకా అక్కడ లిల్లీకి ఒక అమ్మాయి అయితే పరిచయం అవుతుంది. అంటే అక్కడ స్టాఫ్ నర్స్ ఉంటుంది. సో ఆమె అయితే పరిచయం అవుతుంది. సో ఆమె ఏం చెప్తుందంటే నిన్ను ఎవరు నమ్మకపోవచ్చు, కానీ నేనైతే నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి అయితే కొంచెం ధైర్యం అయితే చెప్తుంది. సో చెప్పిన వెంటనే ఇంకా అమ్మాయి చేయి బ్లాస్టెడ్ కూడా తీసేసి ఉంటుందన్నమాట. సో అది కూడా ఆ అమ్మాయి వేస్తుందన్నమాట. వీళ్ళ పేర్లు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో మీరు గుర్తు పెట్టుకోవడానికైతే నేను ఆమెని నర్స్ అని అయితే పిలుస్తాను. సో బాగా గుర్తు పెట్టుకోండి. ఇంకా లిల్లీ బ్రెయిన్ బ్రిడ్జ్ అయితే అమ్మాయితో అయితే స్నేహం అయితే చేస్తుంది. అదే నర్స్ సిస్టర్తో అయితే స్నేహం అయితే చేస్తుంది. సో స్నేహం చేసిన వెంటనే
ఇంక నీకు ఏం జరిగినా నాతో షేర్ చేసుకోవచ్చు నువ్వు అని చెప్పైతే కొంచెం ధైర్యం అయితే చెప్తుంది. ఇంకా సీన్ కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ వచ్చేసి హ్యాంక్ దగ్గరికైతే వస్తాడు. అదే రోనీ వాళ్ళ డ్యాడీ ఉన్నాడు కదా! అతని దగ్గరికైతే వస్తాడు. "నువ్వు ఒప్పుకో ఈ తప్పు చేశానని చెప్పి ఒప్పుకో. పిల్లల్ని నువ్వే చంపేశావు కదా!" అని చెప్పైతే హ్యాంక్‌నైతే అడుగుతాడు. "నేనెందుకు అలా చేస్తాను? నాకు కూడా కూతురు ఉంది కదా! నేను అలా చేయడానికి నాకేం రీజన్ ఉంది" అని చెప్పైతే చెప్తాడనమాట. కానీ పోలీస్ వాళ్ళకి రేసిజం ఉండడం వల్ల ఇంక నువ్వే చేశావని చెప్పైతే హ్యాంక్‌నైతే రెచ్చగొడతాడు. సో, రెచ్చగొట్టిన వెంటనే హ్యాంక్ అయితే కొంచెం గట్టిగా అయితే అరుస్తాడనమాట పోలీస్ వాళ్ళ మీద. "నేను ఈ తప్పు చేయలేదు. మీరెందుకు నన్ను నిందిస్తున్నారు? ఇంకా దాంట్లో నేనొకదాన్ని లేను కదా!" అని చెప్పైతే అంటూ ఉంటాడు. ఇంకా రోని అయితే స్కూల్‌కైతే వెళ్తుంది. సో, స్కూల్‌కి వెళ్ళిన వెంటనే అక్కడ రోనిని అయితే చాలామంది అయితే కొంచెం ఎక్కిరిస్తూ ఉంటారనమాట. అంటే మీ డ్యాడీ ఇలా చేశాడు అని చెప్పైతే. ఇంకా అమ్మ అయితే క్లీన్ అయితే చేస్తూ ఉంటుంది ఆ రెడ్ కలర్ పెయింటింగ్‌తో. సో, ఇంకా అక్కడికి అంతలోపే ఇంకా లిల్లీ వచ్చి అయితే కాపాడుతుందనమాట. కానీ లిల్లీనైతే దగ్గరికైతే రానివ్వదు. ఎందుకంటే నీ వల్లే మా డ్యాడీ జైలుకైతే వెళ్ళాడు. నువ్వు చెప్పడం వల్లే కదా వెళ్ళాడు అని చెప్పైతే చెప్తూ ఉంటుంది ఇంకా లిల్లీకి. ఇంకా లిల్లీ అయితే నేను చెప్పలేదు మీ ఫాదర్ గురించి నేను పోలీస్ వాళ్ళకి ఏం చెప్పలేదు. కానీ మీ ఫాదర్‌ని వాళ్ళు తీసుకెళ్లారు. నాకు కూడా కొంచెం గిల్టీగానే ఉంది. నేను ఎలాగైనా చెప్తాను పోలీస్ వాళ్ళకి. ఆ తప్పు మీ డ్యాడీ చేయలేదని చెప్పని నేను చెప్తాను అని చెప్తుందనమాట లిల్లీ. సో, చెప్పిన వెంటనే కానీ ఇంకా రోనీ మాత్రం అదంతా ఏం పట్టించుకోదు. నీ వల్లే మా డ్యాడీ అయితే వెళ్ళాడు అని చెప్పైతే లిల్లీ మీద అయితే కోపంగా ఉంటుంది. సో, లిల్లీతో అయితే ఫ్రెండ్‌షిప్ కట్ చేద్దామని చెప్పైతే అనుకుంటూ ఉంటుంది. కానీ లిల్లీ ఎంత చెప్పడానికి ట్రై చేసినా కూడా ఇంకా లిల్లీ అయితే ఇంకా వదిలేస్తుందనమాట ఇంకా మ్యాటర్‌ని. ఇంక అంతలోపే పోలీస్ వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే ఈ కిల్స్ అన్నీ ఎవరు చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అని చెప్పైతే ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా హ్యాంక్ మీద దొబ్బేయాలా? వద్దా? అనేది వాళ్ళైతే డిస్కషన్ అయితే పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకా అంతే కాకుండా అక్కడ ఒక కార్ దొరుకుతుంది కదా! శవం ఉంటుంది ఆ కార్‌లో అని చెప్పాను కదా! సెకండ్ పార్ట్‌లో. సో, అది కూడా చూపిస్తారనమాట. ఆ కార్ ఎవరిది అని చెప్పి దాని గురించి కూడా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఇంకా తను అయితే బయటకు వచ్చేసిన వెంటనే అసలు అది ఎవరు? అది ఏం జరుగుతుంది? ఎందుకు అక్కడికి వెళ్ళకూడదు? అని చెప్పి అయితే ఆ అమ్మాయినైతే అడుగుతాడు. సో, ఈ సీక్రెట్ నువ్వు ఎవరికీ చెప్పకూడదు కదా! అని చెప్పి అయితే ఆ అమ్మాయి అయితే చెప్తుంది. అవును నేను ఎవరికీ చెప్పను ప్రామిస్ అని చెప్పి అయితే ఇంకా అమ్మాయి అయితే చెప్తుందనమాట. ఇంకా ఆ అబ్బాయి కూడా అలానే చెప్తాడు. నేను ఎవరికీ చెప్పను అని చెప్పైతే ఇంక చెప్పిన వెంటనే అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ ఒకటి ఉంటుంది అని చెప్పైతే ఇంకా అమ్మాయి చెప్పడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్‌లో చెప్పడానికైతే ఇష్టపడదనమాట. సో, చెప్పడానికైతే స్టార్ట్ చేస్తుంది. కానీ ఇంక అంతలోపైతే సీన్ అయితే కట్ చేసేస్తారనమాట. అంటే ఏం చెప్తుందో చూపియరు. కానీ చెప్పడం మాత్రం స్టార్ట్ చేసింది మాత్రం చూపిస్తారు. ఇంకా ఏం జరుగుతుందంటే ట్రైబల్ వాళ్ళకి ఒక కమ్యూనిటీ అయితే ఉంటుంది. సో, కమ్యూనిటీలో మీటింగ్ అయితే పెట్టుంటారు. ఎందుకంటే అక్కడ ట్రైబల్ వాళ్ళ ప్లేస్‌లోనే వాళ్ళు పోలీస్ వాళ్ళంతా చెక్ చేస్తూ ఉంటారు. సో, అదంతా వాళ్ళకి నచ్చక వాళ్ళు మన ప్లేస్‌ని మనం తెచ్చుకోవాలి అని చెప్పైతే చెప్తూ ఉంటారు. ఇంక అంతలోపే రోజ్ లేసి ఏం చెప్తుందంటే సంథింగ్ బ్యాడ్‌గా అయితే జరుగుతుంది. సో, మనం కూడా కొంచెం గుర్తించాలి అని చెప్పైతే రోజ్ అనే ఆమె అయితే లేసి అందరికైతే చెప్తుంది. ఇంకా తన పక్కనే అయితే ఒక అబ్బాయి అయితే ఉంటాడు. ఇంకా "నువ్వు అదంతా చెప్పడం అవసరమా ఆంటీ" అని చెప్పి అయితే ఇంకా అబ్బాయి అయితే ఆంటీ అని పిలిచి అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా అంతలోపే ఏం జరుగుతుందంటే ఇంకా చాల్టీ అయితే అక్కడికైతే వస్తుంది. ఎక్కడికంటే అంటే డెర్రీ మొత్తం చూద్దామని చెప్పి అనుకుంటుందని చెప్పాను కదా! సో, అక్కడ పాత వస్తువులు కొనుక్కోవడానికైతే వస్తుంది. వచ్చినప్పుడు ఒక ఆంటీకి ఒక షాప్ ఉంటుంది కదా! సో, ఆ ఆంటీ అనమాట ఈ ఆంటీ. తన పేరు వచ్చేసి రోజ్ అనమాట. ఇక తను చెప్పడంలో ఈ ట్రైబల్ పీపుల్ వాళ్ళు కొంచెం సంథింగ్ బ్యాడ్‌గా అయితే జరుగుతుంది. సో, మనం దీన్ని గుర్తించాలి అని చెప్తాడు. ఆ చిన్న పాప ఉంటుంది కదా! సో, ఆ చిన్న పాపే ఈమె పెద్దయిన తర్వాత అనమాట. అంటే అది 1962 కదా! సో, ఆమె ముస్లాం అయిన తర్వాత ఈమె పేరు రోజ్ అని తెలుస్తుంది. ఇంక అంతలోపే స్పెషల్ ఫోర్స్ వాళ్ళైతే ఒకటైతే నిర్మిస్తారనమాట. డేవియర్‌కి కొన్ని శక్తులు ఉంటాయని చెప్పాను కదా! సో, ఒక్కొక్కటి ఉంటదనమాట. ఏంటంటే అది క్యాటర్‌పిల్లర్ అయితే ఇచ్చుంటాడు కదా వాళ్ళ డ్యాడీ. సో, అదైతే తనకైతే ఇస్తాడనమాట కొంచెం ప్యాక్ చేసి అయితే. సో, ఇచ్చిన వెంటనే ఇంక తనైతే హెలెన్ అండ్ ఇంకా తన ఫ్రెండ్ ఉంటాడు కదా! తనతో పాటు వచ్చిన అతను. సో, అతను ఇంకా విమానంనైతే నడుపుతూ ఉంటారు. సో, నడుపుతున్నప్పుడు ఏమవుతుందంటే తనైతే లోపలైతే కూర్చుంటాడు. అంటే వాళ్ళైతే ఆ ఫారెస్ట్ దగ్గరికైతే వెళ్తారనమాట. ఎక్కడికంటే ఫస్ట్‌లో ఒక దెయ్యం ముసలి తాత వచ్చాడు కదా! సో, అక్కడికైతే వెళ్దామని చెప్పైతే అనుకుంటూ ఉంటాడు. ఇంకా మధ్యలో ఏమవుతుందంటే తను దాన్ని పట్టుకుని ఉన్నప్పుడు తనకు ఒకటైతే వస్తుందనమాట. అంటే ఆ ఎయిర్ కార్ట్‌లోనే కూర్చొని ఉంటాడు. కానీ తనకైతే మొత్తం చీకటి అయిపోయి తనకైతే బ్రెయిన్‌లో ఆలోచిస్తుంటాడో లేకపోతే నిజంగా జరుగుతుందో అయితే అర్థం కాదు. సో, ఇంకా వాళ్ళ మమ్మీ దూరం నుంచి అయితే కనపడుతుందనమాట.
సో కనిపించిన వెంటనే తను మళ్ళీ వచ్చింది అని చెప్పైతే చెప్తాడనమాట. అంటే తను మళ్ళీ వచ్చేసాడు అని చెప్పైతే. ఇంక అప్పుడే మనకి దూరంగా అయితే పెన్నీవైస్ కళ్ళు ఉంటాయి కదా! సో అదైతే కనపడుతుంది. సో తనైతే అదైతే చూస్తాడు. సో చూసిన వెంటనే నువ్వు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పైతే వాళ్ళ మమ్మీ అయితే చెప్తుందనమాట. అంటే కొంచెం సీక్రెట్‌గా అయితే చెప్తుంది. సో చెప్పిన వెంటనే ఏమవుతుందంటే ఇంకా పెన్నీవైస్ కళ్ళైతే దగ్గరకొస్తున్నట్టయితే అనిపిస్తుందనమాట. కానీ వాళ్ళ మమ్మీ ఏం చెప్తుందంటే, "ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో" అని చెప్పైతే చెప్తుంది. ఇంకా తనకి డేవియర్‌కైతే. ఇంక చెప్పిన వెంటనే వాళ్ళ మమ్మీ దూరం నుంచి ఉంటుంది కదా! ఇంక అక్కడ చుట్టుపక్కల అంతా వాటర్ అయితే ఉంటాయి. ఇంక వాటర్ రావడంతో ఏం జరుగుతుందంటే, ఇంకా ప్రెజెంట్‌లోకైతే వచ్చేస్తాడు అతను. అంటే కిందంతా వాటర్ అంతా ఉంటాయి. ఇంక తను ఏం చేస్తాడంటే, అది ఎయిర్‌క్రాఫ్ట్ ఉంటుంది కదా! ఏరోప్లాన్. సో దానికైతే ఇంకా డోర్ ఉంటుంది కదా! సో డోర్‌నైతే తీసి ఇంక బయటకి వెళ్ళిపోవాలని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళ మమ్మీ వెళ్ళిపో అంటుంది కదా! తను వెళ్ళిపోదామని చెప్పైతే అనుకుంటూ ఉంటాడు. సో తను చాలా భయపడిపోతాడనమాట. ఇంక అప్పటికే ఇంక తనైతే తీసి వెళ్తున్నప్పుడు ఇంక అంతలోపే హాలన్ అని తన ఫ్రెండ్ ఉంటాడు కదా! అంటే తన ఫ్రెండ్ అయితే దాన్నైతే నడుపుతూ ఉంటాడు. కానీ మీరు ఈస్ట్‌కి వెళ్ళొద్దండి, వెస్ట్‌కి వెళ్ళండి అని కూడా చెప్తాడనమాట తను మధ్యలో. అంటే అటుగా వెళ్ళొద్దండి అని చెప్తాడు. సో చెప్పిన వెంటనే ఏమవుతుందంటే ఇంక తను ఆ డోర్ తీసి బయటికి వెళ్ళాలి అని చెప్పైతే అనుకుంటాడు కదా! సో ఇంక బయటికైతే వెళ్దామని చెప్పి అనుకునే లోపలే ఇంక హలున్ అయితే అక్కడి నుంచొచ్చి తననైతే కాపాడతాడు. ఇంక వాళ్ళ మమ్మీ అయితే భయంకరంగా అయితే కనపడుతుందనమాట. అంటే దెయ్యం తను వాళ్ళ మమ్మీని చూసి తనే అయితే భయపడతాడు కొంచెం. వాళ్ళైతే ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌నైతే పక్కకైతే తిప్పేసి ఇంకా బ్యాక్‌కైతే వచ్చేస్తారు. సో, జరిగిందంతా అయితే ఇంకా పోలీస్ ఆఫీసర్‌కైతే చెప్తాడు. నాకేం జరిగిందో తెలీదు. కానీ ఇంకా ఏదో డేంజర్ అయితే జరుగుతుందని చెప్పి కల్లో అయితే వచ్చింది. నా కిందకైతే వాటర్ అనేవి వచ్చేసాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పైతే మా మమ్మీ సజెస్ట్ చేసింది. అందుకే నేను వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాను. నాకు ఇంతవరకే తెలుసు. నాకు ఇంకేం జరిగిందో తెలీదు అని చెప్పి అయితే ఆఫీసర్‌కి అయితే చెప్తాడనమాట తనంతా డేవియర్ అంతా. చెప్పిన వెంటనే సరే ఇంక నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అయితే ఇంక అక్కడి నుంచి అయితే తను పోలీస్ ఆఫీసర్ అయితే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక వెళ్ళిపోయిన వెంటనే అక్కడికైతే హలోరెన్ అయితే వస్తాడు కొంచెం సేపు ఉన్న తరువాత. సో, ఇంకా రోజ్ దగ్గరకైతే ఇంకా తనైతే పోలీస్ ఆఫీసర్ అయితే వస్తాడు. సో, వచ్చిన వెంటనే మనకిక్కడ ఏం అర్థమవుతుందంటే, అంటే రోజ్ ఆ చిన్న పాప ఇంకా ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి వయసైతే అయిపోయుంటుంది వాళ్ళకి. ఇంకా ఆ పోలీస్ అతనొచ్చేసి ఆ అబ్బాయి అనమాట. ఇంకా అదైతే అర్థమవుతుంది మనకిక్కడ. ఇంక తనైతే చెప్తుందనమాట ఏదో జరుగుతుంది డెర్రీలో అది మళ్ళీ మొదలవుతుందా అని చెప్పైతే తనైతే అడుగుతాడు. సో, అడిగిన వెంటనే ఇంకా అమ్మాయి అయితే నాకేంటి సంబంధం? మీరు పోలీసులు కదా! మీరే చూసుకోవాలి అని చెప్పైతే తనైతే చెప్తుంది రోజ్. చెప్పిన వెంటనే నువ్వు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి అని చెప్పైతే చెప్తుందనమాట. ఇంక చెప్పిన వెంటనే నేను ఆ అబ్బాయినైతే అరెస్ట్ చేస్తాను అని చెప్పైతే ఇంకా పోలీస్ అతనైతే చెప్తాడు. అదే ఇంకా ఆంటీ అని చెప్పైతే పక్కన కూర్చొని ఉంటాడు కదా! మీటింగ్‌లో ఉన్నప్పుడు. సో, అతను చెప్తాడనమాట. చెప్పిన వెంటనే మీరు ఏమైనా చేసుకోండి. కానీ జరిగేదైతే జరుగుతుంది అని చెప్పైతే రోజ్ అయితే చెప్తుంది. చెప్పిన వెంటనే ఇంకా మన పరిచయం ఎట్లాంటిదో నీకు తెలుసు కదా! నేను చాలా మిస్ అవుతున్నానని చెప్పైతే ఇంకా ఆ ఓల్డ్ మ్యాన్ అయితే ఆఫీసర్ అయితే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే ఇంకా మనకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. సో, చూపించిన వెంటనే నువ్వు ఎలా ఉంటున్నావు ఈ ట్రైబల్‌లో నేనైతే ఇంకా మళ్ళీ మా డాడీకి అయితే ట్రాన్స్‌ఫర్ అయితే వచ్చింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పైతే ఆ చిన్న పిల్లాడైతే చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే తప్పదు కదా వెళ్ళక అని చెప్పి చెప్తుంది. ఇంకా క్యాటర్ బిల్లర్ అయితే ఇంకా తనకి గుర్తుగా అయితే ఇంకా అక్కడి నుంచి అయితే ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా తను. ఇంక ఇంతటితో మన చిల్డ్రన్ స్టోరీ అయితే ఇంకా ఆడికైతే పూర్తవుతుంది. ఇంకా రిచ్ అండ్ ఇంకా వీళ్ళిద్దరూ కలిసి అయితే రెస్టారెంట్‌కైతే వెళ్తారు తినడానికి. సో, తింటున్నప్పుడు అక్కడికైతే ఇంకా రోనీ అండ్ లిల్లీ ఇద్దరు వచ్చి బయట నుంచి అయితే హాయ్ అయితే చెప్తారు. సో, చెప్పిన వెంటనే రండి వెళ్దాం అని చెప్పి అయితే వెళ్తారనమాట. అంటే రోనీ అండ్ లిల్లీ ఒక పాయింట్‌కి అయితే వస్తారు. ఏంటంటే మనం కెమెరా ద్వారా అయితే షూట్ చేద్దాము. దెయ్యం వచ్చింది. ఇంక అప్పుడే అందరూ నమ్ముతారు. పోలీస్ వాళ్ళైతే నమ్మరు ఇప్పుడు మనల్ని. మనం చిన్న పిల్లలు అని చెప్పి అనుకుని అయితే మనల్ని అయితే మెంటల్ హాస్పిటల్‌లో అయితే వేస్తారు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా లిల్లీకి ఒక ప్లేస్ ఉంటుంది కదా! డెర్రీలో. సో, అక్కడికైతే ఈఫిల్ టవర్ దగ్గరికైతే తీసుకొని వెళ్తుందనమాట. ఇంకా వాళ్ళిద్దరిని. ఇంకా ఆ ప్లేస్ మాత్రం వీళ్ళకి చాలా నచ్చుంటుంది. ఇంకా వీళ్ళకి నచ్చుతుంది. ఇంకా రిచ్‌కి కూడా ఇద్దరికి నచ్చుతుంది. నచ్చిన వెంటనే ఇంకా రిచ్ అండ్ వీళ్ళు అయితే ఇద్దరు కలిసి అయితే ఇంకా సరే చేద్దాంలే మీరు అనుకున్నదే అని చెప్పి అయితే చెప్తాడు. అంటే ఈరోజు నైట్‌కే చేద్దాం అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా డేవిడ్ అయితే ఇంకా హలోన్ వాళ్ళ ఇంటికైతే డిన్నర్‌కి అయితే వస్తాడు. సో, వచ్చిన వెంటనే ఇంకా వాళ్ళిద్దరు అయితే డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకా డెర్రీ గురించి అయితే మాట్లాడుకుంటూ అయితే ఉంటారు. ఇంకా మాట్లాడుతున్నప్పుడు ఇంకా అంటే వాళ్ళిద్దరూ ఒకటే రేసిజం కదా! ఇంకా వాళ్ళు కొంచెం అయితే పరిచయం అయితే బాగా అయితే అవుతారు. ఇంకా హలోరెన్‌కైతే
ఏమవుతుందంటే ఇంకా హెలెన్ కొంచెం డౌట్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే అంటే ఈ డైరీలో నిజంగా ఇలా జరుగుతుందా? లేదా? అని చెప్పైతే కొంచెం అయితే డౌట్‌గా అయితే ఉంటుంది. కానీ ఇదంతా వాళ్ళేం పట్టించుకోకుండా ఏం జరగదు అని చెప్పైతే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మా యాన్సిస్టర్స్ ద్వారా మాకిదైతే వచ్చింది అని చెప్పైతే ఇంకా డేవిడ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక చెప్పిన వెంటనే ఇంకా వాళ్ళైతే డిన్నర్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా అంతలోపే ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఇంకా వెళ్ళడానికైతే సిద్ధమైతే అవుతారు. అంటే ఆ రోజు నైట్ అక్కడికి వెళ్ళడానికైతే సిద్ధమైతే అవుతారు. ఇంకా అవిన వెంటనే ఇంక కొంచెం అయితే కోప్పడతారనమాట. అంటే ఎందుకంటే హెలెన్ నీకు ఎంత చెప్పినా నువ్వు నమ్మవు అని చెప్పైతే డేవిడ్ అయితే చెప్తాడు. కానీ నాకు హెలెన్ ఏం చెప్తాడంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. ఇదంతా నిజమా? అబద్ధమా? ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పైతే అంటూ ఉంటాడు. అంటే నిజంగా ఇక్కడ బ్యాడ్‌గా ఏదైనా జరుగుతుందా? పిల్లలు మిస్ అవ్వడానికి కారణం అదేమన్నా ఉంటుందా? అని చెప్పైతే అంటూ ఉంటాడు. ఇంక అంతలోపే ఇక్కడ పిల్లలైతే ఇంకా అది ఉంటుంది కదా! ఒక గేము దెయ్యాలొచ్చే గేము. సో, ఆ గేమ్ ఆడదామని చెప్పైతే చెప్తాడనమాట. ఎవరు చెప్తారంటే రిచ్ అయితే చెప్తాడు. సో, రిచ్ చెప్పిన వెంటనే ఇంకా ఆ పిల్లలందరూ ఏం చేస్తారంటే సరే ఆడదామని చెప్పైతే చెప్తారు. ఇంక వాళ్ళు ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఇంక వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఇంక అంతలోపే దయ్యం అయితే అక్కడికైతే వస్తుంది. ఇంక వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇంక బయటికైతే వచ్చేద్దామని చెప్పైతే ఇంక బయటికి వస్తూ ఉంటారు. ఇంక అంతలోపే రోనీ ఏం చేస్తుందంటే, ఫోటోస్ తీసుకొని కెమెరా తీద్దామని చెప్పైతే అనుకుంటుంది. ఎందుకంటే ఇలా చేస్తున్నారంటే, ఇంకా రోనీ వాళ్ళ డ్యాడీని బయటికి రమ్మని చెప్పాలి కదా! సో, అందుకే అనమాట. అంటే వాళ్ళ డ్యాడీ చేయలేదు ఇదంతా దయ్యం చేసింది అని చెప్పి నిరూపించాలని చెప్పైతే వీళ్ళు ఫోటోస్ తీద్దామని చెప్పైతే అనుకోని ఉంటారు. ఇంకా వాళ్ళు ఫోటోస్ తీసే సమయంలో ఏమవుతుందంటే ఇంకా దయ్యం అనేది ఉంటుంది కదా! ఇంకా దయ్యం అనేది వాళ్ళ వెంటైతే పడుతుంది. ఇంకా వాళ్ళందరూ కలిసి ఎలాగైనా తప్పించుకొని అయితే అక్కడి నుంచి అయితే బయటైతే పడిపోతారు. ఇంకా కొన్ని ఫోటోస్ అయితే రోనీ అండ్ రిచ్, విల్ ఇంకా లిల్లీ నలుగురు కలిసి అయితే కొన్ని ఫోటోస్ అయితే తీసింటారు. ఇంకా దాన్నైతే తీసిన వెంటనే ఇంకా వాళ్ళు జాగ్రత్తగా దాన్నైతే పెట్టుకుంటారు. ఇంకా ఇంతటితో అయితే ఎపిసోడ్ అయితే అయిపోతుంది. అంటే వాళ్ళు ఫోటోస్ చూపించారా లేదా అని చెప్పైతే తనకైతే వస్తుందన్నమాట అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళు ప్రింట్ తీసిన వెంటనే వాళ్ళకైతే దెయ్యాలైతే కనపడతాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.